గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో పొద్దున్నే 6కి లేచి రెడీ అవడానికి అంటే అది అర్థం కావట్లేదు, అంత అయోమయంగా ఉంది అయోధ్యలో. నాకెలగలే నీకెలిగితే ఆశ్చర్యం గానీ ఎలగపోతే ఆశ్చర్యం ఉంది. పోయి నైట్ ఆడతా నైట్ తిడతా టాలెంటే. ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతున్నట్టు మధ్యలో నాక. ఫైనల్లీ వచ్చేసాం. పాపం వీళ్ళిదో మొత్తం నడుచుకుంటూ మా మొత్తం తడిచిపోయాడు. గుడ్ మార్నింగ్ అందరికి. మమ్మీ గుడ్ మార్నింగ్. రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇక్కడ కాశీకి వచ్చి చక్కగా రెడీ అయిపోయి అయోధ్యకి స్టార్ట్ అయ్యాం. పొద్దున్నే 6 గంటలకి డోర్ కొట్టి నిద్రంతా పాడు చేసినటువంటి మా బ్యూటిఫుల్ నీలిమ గారు. మమ్మీ తిట్టుకుంటున్నావా పొద్దున్నే లేచామని? తిట్టుకున్నా పొద్దున్నే అంటే ఒకసారి చెప్పరా ప్లీజ్. టైం పొద్దున్నే 6 o'clock అంటే రాత్రి పడుకోవడానికి 1:30-2 అయిపోయింది కాబట్టి ఆ నిద్రవంత అనేది కొంచెం అలా ఉంది. హలో అండి. సో అంటే పొద్దున్నే 6కి లేచి రెడీ అవడానికి అంటే అది తింటున్నారు. డాగ్ రెడీ అయితేనే అమ్మా లేకపోవచ్చు. అమ్మా నేను నలుగురం అంటే మా దాంట్లో 3 ఆడోళ్ళమే. నీ దాంట్లోనే ఒక్కదానివే రెడీ అయ్యేది. అబ్బా అక్కడ చూడు నాతో పాటు ఈక్వల్ గా నాకు పోటీగా వెనకాల వాళ్ళిద్దరు చూడండి అంత కంఫర్ట్ కూర్చున్నారు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సో ఇంకా అయోధ్యకి స్టార్ట్ అయిపోయాం. అక్కడ అయోధ్యకి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్స్ అలౌడ్ ఉంటే వీడియో అదేంటి షూట్ చేసి చూపిస్తాను, లేదంటే మీ గురించి కూడా అక్కడ దేవుడిని మొక్కుంటాను. చలో బాయ్. అయోధ్య డ్రాగన్. రెడీ? అయోధ్యకు వచ్చాం. ఎట్లా ఇక్కడ వెళ్దాం అర్థం కావట్లేదు, అంత అయోమయంగా ఉంది అయోధ్యలో. నాకెలగలే నీకెలిగితే ఆశ్చర్యం గానీ ఎలగపోతే ఆశ్చర్యం ఉంది. అవును నిజమే. నవీన్ మండి స్థల్ అయోధ్య. డౌట్ లెఫ్ట్ రోడ్డు ఉంది, ధైర్యంగా మనోడు ఇప్పుడు జాగ్రత్తగా ఎప్పుడు చెప్తా అనుకున్నా. మంచి డ్రైవర్ దొరికాడు, 60-70 దాటెట్టుందని. అది చేసి రాంగ్ సైడ్ వెళ్ళిపోతుందంటే అర్థం కావట్లేదు ఇక్కడ నిజంగానే. వచ్చిన ఒక గాడి అటు పక్క నుండి క్లోజ్ ఉంది. अंदर से आ रहा है लेकिन ये वन वे नहीं है. कोई भी नहीं डांटता नहीं तिड़ता. టాలెంటే. ఆపోజిట్ పోతాడు ధైర్యంగా, అర్థం కావట్లేదు ఎవరు తింటారంట. అదో బైక్ నుండి ఇలా వచ్చేస్తాం పాపం. ఇది మా హైదరాబాద్ అయితే ఆపుతారు. कोई नहीं बोलेगा. మరి ఇలా తెలియాలి కదా ఇటు నుంచి ఇంకో బండ్లు వస్తున్నాయి. వాళ్ళు ఏమిటి ఎంత ఫాస్ట్ గా వచ్చేస్తున్నారు. ఏం అర్థం కాలేదు. మరి బండ్ల వాళ్ళని ఆపాలి కదా అక్కడ రోడ్ క్లోజ్ ఉన్నప్పుడు. అయ్యా ఇక్కడ దాకా వచ్చిన కార్ ఇక్కడ అయిపోద్ది. ఇక్కడ నుంచి అయోధ్య ధామ్ అంటే అయోధ్య రాముడు టెంపుల్ కి వెళ్ళాలంటే మాత్రం ఆటోలు తీసుకోవాల్సిందంట, కాల్ ఆటోలో. సో ఇప్పుడు మన ఆటోలకి ఈ ఆటో చూడండి ఎట్లుందో, బాగున్నాయి చిన్న చిన్నగా. ఏ బైక్ ఇది ఫ్రంట్ బైక్ కమ్ ఆటో కమ్ ట్రాలీ కమ్ అని. రోడ్ క్రాస్ చేస్తున్నటువంటి మంకీ. టైం 1:44 అవుతుంది కాబట్టి ఇక్కడ సూర్య ప్యాలెస్ దగ్గర లంచ్ ఆపేశారు.
ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడినట్టు మధ్యలో నాక లేదు తల్లి, మనకి ఎన్ని అలవాటు లేవు. చూద్దాం, వెళ్ళాక మళ్ళీ పార్లర్కి వెళ్దాం. దగ్గరకు వచ్చేసాం. ఆటో మమ్మల్ని దింపేశారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట. బట్ ఇక్కడ పెద్దవాళ్ళకి ఇంకొక మంచి ఫెసిలిటీ ఉంది. ఏంటి అంటే ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ కూడా వీల్ చైర్ అవైలబిలిటీ ఉంది. సో ఎవరైతే పెద్దవాళ్ళు నడవలేకపోతున్నారో, చాలా దూరం వరకు నడవాలి అంటే కనుక చాలా తక్కువ ప్రైసింగ్కే ఉంది. మేబీ 150-200 ఏమో అడిగారంటే లోపల వరకు తీసుకెళ్ళి మరీ డ్రాప్ చేస్తారు. సో ఇలాగా మా మదర్ అండ్ అలాగే ఇదిగోండి నీలిమ వాళ్ళ మదర్. సో మొత్తానికి అయోధ్య వచ్చిన రామ మందిర్ దర్శనం కొంచెం అవబోతుంది. అండ్ ఫోన్స్ బయట పెట్టాలంట. అందుకని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అంటే మనలాగా తెలియకుండా అందరు డైరెక్ట్గా వచ్చేసేవాళ్ళు, కలిసి విఐపీ లెటర్స్ ఏమైనా ఉన్నాయో తెలివి ఉండే ఉంటాయి. బట్ నార్మల్ వచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏ వెహికల్ తెచ్చినా సరే, కార్ తెచ్చినా సరే బయట ఆపేస్తారు ఎంట్రన్స్ దగ్గర. అక్కడి నుంచి ఓన్లీ ఆటోస్లో రావాలి. ఆటోస్ అంటే టుక్ లాగా ఇలా ఉంటాయి. కానీ ఎండాకాలం రాకండి, నేను చెప్తున్నా ఇన్నర్ ఫీలింగ్ చాలా చిరాకుగా ఉందన్నమాట నాకు ఇప్పుడు అసలు. ఎందుకంటే ఈ ఎండలో కరెక్ట్గా 7 ఎంట్రీస్ దగ్గర ఆపేశారు మమ్మల్ని. అంటే చాలా ఎంట్రీస్ ఉన్నాయంట. ప్రతి చోట పోలీసు ఉండడం, అంటే వాళ్ళు కూడా ఎండాకాలం, వాళ్ళు కూడా కష్టం పనిచేయడం. కానీ అంటే వాళ్ళు మొహం కూడా చూస్తుంది అనమాట. ఇలా అంటారు అంతే. ఇలా అంటున్నారు. ఆటోడేమో సార్ ఇక్కడ పోలీసు ఎవరికి వినరు, ఎవరికి మాట వినరు అని చెప్పి 7 ఎంట్రీస్ చెప్పగా చివరికి మమ్మల్ని జైన్ మందిర్ దగ్గర మన ఆటో ఆపేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇప్పుడు రామ మందిర్ దర్శనానికి వెళ్ళాలి. సో డెఫినెట్గా మీరు మాత్రం కొంచెం రాముడి మీద భక్తితోనే రండి. చిరాకు మాత్రం డెఫినెట్గా ఫీల్ అవుతారు. 7 ఎంట్రీస్ దగ్గర ఆపేశారు. అది కూడా పంపించేస్తారు అన్నమాట. ఆ గల్లీలో తిరుగుతూ వచ్చాం మొత్తానికి. ఆ వీల్ చైర్ ఓన్లీ గేట్ వరకే వచ్చింది. లోపల మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళ వీల్ చైర్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి. ఏమనుకో ఎన్నిసార్లు చెప్తున్నానని, ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటుంది అన్నట్టు చెప్తున్నాను. ఇదిగోండి ఇవి గవర్నమెంట్ వీల్ చైర్స్. మళ్ళీ నాకు షూట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ సో ఇంకేంటంటే ఇక్కడ శ్రీరాముడి దర్శనం, బాలరాముని దర్శనం కావాలి అంటే మీకు చాలా ఓపిక ఉండాలి. ముఖ్యంగా భక్తి, ఆబ్వియస్గా భక్తి ఉంటే దూరం వస్తాం. ప్లస్ ఇంకొక మంచి విషయం ఏంటి, ఇక్కడ విఐపి దర్శనాలు, స్పెషల్ ఎంట్రీలు ఎవరికి లేదంటే అందరూ సమానమే, అందరూ ఈక్వల్గా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుండాలి అంతే. కానీ నడవాలి. నందిని వికీ తడిచిపోయావే. ఓ నెల రోజు ఇక్కడ ఉందాం ఇద్దరం. డైలీ దర్శనం చేసుకొని వస్తే సన్నగైపోతాం. ఫైనల్లీ వచ్చేసాం. పాపం వీళ్ళిదో మొత్తం నడుచుకుంటూ మా ఆయన మొత్తం తడిచిపోయాడు. జాగ్రత్త. మమ్మీ ఎలా ఉంది దర్శనం? కంఫర్టబుల్ గా అయిందా నీకు? పెద్దవాళ్ళు దర్శించుకోవాలంటే హ్యాపీగా వచ్చేయచ్చు. వీళ్ళు కంఫర్టబుల్ గానే ఉన్నారు. కానీ మా లాంటి వాళ్ళ పరిస్థితి మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. కానీ నిజంగా మళ్ళీ భక్తుల గురించి, అయోధ్య గురించి మీకు కొన్ని సీక్రెట్స్ చెప్తాను, మంచి సీక్రెట్స్. అది మాత్రం నా ఛానల్లో చూడండి, వారేవా విక్రమ్ యూట్యూబ్ ఛానల్. ఎస్, ఆయన అంటే నేను మా మమ్మీ వీల్ చైర్ లో కూర్చోడం వల్ల నేను ఆ రూట్ లో వెళ్లాల్సి వచ్చింది. మా వారు సపరేట్ రూట్ లో వెళ్ళారనమాట. సో అక్కడ వెళ్తే చాలా చెప్పేది ఉంది అని చెప్పేసి అన్నారు. అవన్నీ ఆయన వీడియో చేశారంట. సో అది డెఫినెట్ గా వారేవా విక్రమ్ ఛానల్లో మీరు చూడండి. బట్ పెద్దవాళ్ళు ఎవరైనా దర్శించుకోవాలంటే నిజంగా చాలా కంఫర్టబుల్ గా, ఎటువంటి విఐపి దర్శనాలు లేవు, ఏమీ లేవు. లైన్ కూడా చాలా పెద్దది. హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. పెద్దవాళ్ళకైతే బాగుంది. అండ్ మనకు కూడా, అంటే మనకు కొంచెం వర్కౌట్ తక్కువ కాబట్టి కొంచెం ఇదైపోయాం. రంగు మారిపోయింది ఎండకి. బట్ ఓకే, ఇక్కడ కూడా గుర్తుపడ్డారు కదా. థ్యాంక్ యూ. హాయ్, బాగున్నానండి. అయిపోయింది దర్శనం? అయింది, బాగా నీట్ గా జరిగింది, సింపుల్ గా బాగుంది. హలో. ఎస్, యాక్చువల్లీ ఇక్కడ చూడడానికి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ మేము తడిచిపోయిన దీనికి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాతే ఇంకో ప్లేసెస్ తిరగలం, లేకపోతే కొంచెం కష్టంగానే ఉంది. సో ఇక్కడతో నేను ఈ బ్లాగ్ ఏం చేసేస్తాను. బట్ ఒకటైతే చెప్తాను, వెరీ కంఫర్టబుల్. లైన్ కూడా మూవబుల్ లైనే ఉంది. పెద్ద ఏమంటారు, ఇరుకిరుకు లైన్ లేదు. చాలా నీట్ గేట్స్ ఇవన్నీ కూడా పెట్టించారు. హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. అందరూ ఒకటే, నో విఐపి దర్శనాలు.
పిల్లలు ఆకలి అంటున్నారు కానీ బొట్టు పెట్టారు. సరే చాట్ తింటాను. హాయ్ చెప్పమా. హాయ్ बोलो हमारे चैनल को. हाय 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 जय श्री राम. जय श्री राम. అంటే ఇక్కడ వాల్మీకి రామాయణ దగ్గర తీసుకొచ్చారు. ఎస్, వాల్మీకి రామాయణ దగ్గరికి ఎంట్రీ అయిపోయారు మా శ్రీవారు. మా పాప వీడియో తీసేది నేను కాబట్టి ఎక్కువ కనిపించకపోవచ్చు. వావ్, మొత్తానికి అయోధ్యలో ఉన్న వాల్మీకి టెంపుల్కి వచ్చాము. వాల్మీకి ఆశ్రమం ఏంటో తెలుసా నీకు? అసలు రాముడి గురించి ఫస్ట్ అంటే రామాయణం చాలా వందల్లో ఉన్నాయి, మీ అందరూ తెలుసు. ఆమె గూగుల్లో సెర్చ్ చేసి వస్తుంది, రకరకాల ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాశారు. కానీ నిజంగా మూల రామాయణం అని చెప్పి వాల్మీకి రాసింది అంటారనమాట. ఎందుకంటే వాల్మీకి ఆ టైంలో ఉన్నవాడు, అతను కరెక్ట్గా అసలు స్టోరీ ఏంటి, కథ ఏంటి, మొత్తం రాముడి గురించి అన్ని విషయాలు తెలిసినవాడు. అందుకు రాముడు చాలా గొప్పగా రాశాడు అనమాట. సో మూల రామాయణమే కరెక్ట్. ఎన్ని వందల రామాయణాలు వాల్మీకి రాశాడు కాబట్టి వాల్మీకి రామాయణం ఇంకా మూల రామాయణం కరెక్ట్ స్టోరీ ఉంటుంది. సో పిల్లలందరూ కూడా వాల్మీకి రాసిన రామాయణమే చదవండి. వెళ్దామా, దర్శించుకున్నావా?